పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు జూలై 24న సంథింగ్ స్పెషల్ డే. 20 ఏళ్ల క్రితం ఇదే రోజున తొలి ప్రేమ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. అప్పటి వరకు వచ్చిన 3 సినిమాలను మించిన విజయాన్ని తొలి ప్రేమ అందుకుంది. ఇక సరిగ్గా అదే రోజున ఈ ఏడాది హరిహర వీరమల్లు జనం ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, ప్రజా ప్రతినిధి కూడా. దాన్ని మించి ఏపీ డిప్యూటీ సీఎం. అంతేకాకుండా గత కొంతకాలంగా హిందూ ధర్మ రక్షణ కోసం కంకణం కట్టుకున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇటు అభిమానులు, అటు సాధారణ ప్రేక్షకులకు, అటు పార్టీ కార్యకర్తలు, ఇంకోవైపు హిందుత్వవాదులను కూడా సంతృప్తిపరిచేలా ఈ యొక్క మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక విడుదలైన ఈ యొక్క మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి. ఇక మూవీ విషయానికి వస్తే, కృష్ణానది తీరంలో విడుదలైన ఈ కథ హైదరాబాద్ మీదుగా ఢిల్లీ చేరుకుంటుంది. అట్టడుగు వర్గాల వారిపై దొరలు చేసే దాష్టికాన్ని, వారిని దోచుకునే కూలీ కుతుబ్షాల దౌర్జన్యాన్ని, వాళ్ళను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని మొఘల్ చక్రవర్తిని వీరమల్లు ఎలా దారికి తెచ్చుకున్నాడు అనేది ఆసక్తికరంగా సాగింది. ఇక ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా హిందువులపై మతపరంగా జరిగిన దాడులను కూడా సందర్భసారంగా అందులో చూపించారు. వీరమల్లు విజయగాథలో నిజానికి హీరోయిన్కు స్థానం లేదు. అయినా సాధారణ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కోసం కమర్షియల్ యాంగిల్లో ఆలోచించి పంచమి పాత్రను ప్రవేశపెట్టారు. అలానే హాస్యం పండించడం కోసం మరికొన్ని పాత్రలను కూడా సృష్టించారు. అవి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఇక సినిమా ఆద్యంతం అదిరిపోయిందనే చెప్పాలి. ఆ రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్కు ఇదో విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఇక పంచమి పాత్రకు సంబంధించి ఇంటర్వెల్ ముందు ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. అలానే క్రూర మృగాలను వీరమల్లు డీల్ చేసే విధానం కూడా గూస్బంప్ తెప్పించింది. ప్రస్తుతం రాజకీయ క్షేత్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ నోట నుంచి వచ్చే కొన్ని డైలాగులు జనసేన కార్యకర్తల్లో జ్యూస్ నింపే విధంగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. ఇక ఈ యొక్క మూవీ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ దేశాల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ప్రత్యేకంగా థియేటర్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీని చూడడానికి తన భార్య సురేఖతో కలిసి థియేటర్ వద్దకు వెళ్ళిన ఆ యొక్క ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి. ఇక వారిద్దరూ కలిసి హరిహర వీరమల్లు మూవీని చూస్తున్న ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క మూవీని చూసిన వారు ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారనే చెప్పాలి.